నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మొర్రను మర్చిపోయేవాడు కాదట. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుబడి వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. బాధపరచుబడివారు అంటే శ్రమల వలన కృంగిపోయిన వారు. వారి రక్తాన్ని గూర్చి ఆయన విచారణ చేస్తాడు. నరహత్యను దేవుడు కఠినంగా ఎంచుతాడు. నోవహు దినాల్లో హత్యకు ప్రతి హత్యగా ఆయన తీర్పు తీర్చాడు. మోసే ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాని దగ్గర బంధువుకు ప్రతీకారం తీర్చే బాధ్యత ఇవ్వబడింది. తన బంధువును చంపినందుకు నరహంతకుని పట్టుకొని చంపడం చనిపోయిన వాని బంధువుకు అప్పగింపబడిన పవిత్ర ధర్మంగా చూస్తున్నాం. మానవ జాతి యొక్క దగ్గర బంధువు అయిన యేసు క్రీస్తు ప్రభువు ఉన్నారు. ఆయన మానవుల్ని ఎవరినైతే అన్యాయం అక్రమం చేసి వారి రక్తాన్ని చూస్తూ ఉన్నారో వారందరి పక్షాన, నష్టపోయిన వారి పక్షాన దేవుడు నిలబడి ఆయన వారిని దండిస్తాడు, శిక్షిస్తాడు. ఏవేవో కారణాలు చూపించి అంతకుడి మీద సానుభూతి చూపించి లంచాలు పుచ్చుకొని, అబద్ధ సాక్ష్యాలు పుచ్చుకొని ఫైళ్ళు మూసేయడం అక్కడ యేసయ్య దగ్గర కుదరదు, ఇక్కడ జరిగినట్టుగా. కాబట్టి ప్రతి వారి విషయంలో ఆయన తన బిడ్డల పక్షంగా నిలబడి న్యాయము తీరుస్తాడు. అందుకే అన్యాయంగా వెళ్ళు వారులారా, మీకు శ్రమ, ఇప్పటికైనా మారండి. దేవుడికి ఇష్టమైన వారిగా, మేలు చేసేవారుగా, మంచి చేసేవారుగా, సహాయం చేసేవారుగా ఉండి ఆ ప్రభుని నమ్ముకొని మీరు రక్షణ పొందాలని, అలాగే ప్రభు బిడ్డల జోలికి వస్తే ప్రభు ఏనాడు ఊరుకోడు కదా, నష్టపోతారని హెచ్చరిక చేస్తూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడిని నమ్మండి, రక్షణ పొందండి, మేలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్.